ఇవాళ మనం చెప్పుకోబోయే విద్య మణిమేకల అనే యక్షిణి గురించి. ఈ మణిమేకల అనే యక్షిణిని ఎలా సాధించాలి అనే విధానాన్ని చెబుతున్నాను, సావధానంగా వినండి. ముందుగా ఈ సాధన చేయదలుచుకున్న సాధకుడు కఠిన బ్రహ్మచర్యంతో పాటు పర్పుల్ అంటే వంగపు రంగులో బట్టలు, జపమాల, మొత్తం ఆసనంతో సహా అన్నీ వంగపువ్వు కలర్నే అలవాటు చేసుకోవాలి, అలవాటుగా మార్చుకోవాలి. మీకు అలవాటు లేకపోతే అలవాటుగా మార్చుకోండి. ఈ సాధన చేయాలనుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆసనంతో సహా వంగపువ్వు కలరే ఉండాలి. ఇలా అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఈ సాధకుడు ఈ సాధనకి పురుషులు మాత్రమే సాధనకి అర్హులు. అది 45 సంవత్సరాల లోపున్న వాళ్ళు మాత్రమే అని గ్రహించండి. ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, 45 సంవత్సరాల లోపున్న వాళ్ళు మాత్రమే ఈ సాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ జపమాల కూడా పర్పుల్ కలర్ చెప్పాను కదా, అది కూడా ఒక స్ఫటికతో తయారైద్ది. అవి దొరుకుతాయి బయట. ఈ జపమాలతోనే సాధకుడు జపం చేయాలి. ఏదైనా పర్వత శిఖరంపై నిర్జన శివాలయం ఉన్న చోట ఈ సాధన బాగా పట్టుబడుతుంది. లేదా నిర్జన కొండపై ఉన్న రంగనాథుడి గుడైనా సరిపోతుంది. ఈ మణిమేకల సాధనని సాధకుడు రాత్రి 12 తర్వాతనే సాధన చెయ్యాలి. జప సంఖ్య 6600. ప్రతిరోజు ఇలా 41 రోజులు సాధన చేసిన సాధకుడికి మణిమేకల అనే యక్షిని పట్టుబడును. మణిమేకల అనే యక్షిని సాధకుడు సాధన తీవ్రతరమయ్యే కొద్దీ ఈ యక్షిని అనేక పరీక్షలు పెట్టును, అనేక భ్రాంతులు కూడా కలిగించును. వాటిలో కొన్ని భ్రాంతులు చెబుతున్నాను, వినండి. సాధకుడు ఈ సాధన స్టార్ట్ చేసిన సాధకుడికి 5వ రోజు నుండే ఎక్కువ శాతం సాధకులకి కలిగే భ్రాంతులు ఇక్కడ చెబుతాను. ఇవే భ్రాంతులు వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు. ఇవే రావచ్చు, ఇంతకంటే పెద్దవి రావచ్చు. మొట్టమొదటిది సర్పభ్రాంతి. సర్పభ్రాంతి అనక అనేక సర్పాలు మీ మీద పడుతున్నట్టు ఒక భ్రాంతి వస్తుంటుంది, ఎవరో విసిరేస్తున్నట్టు. 2 జలభ్రాంతి. మీరు సాధన చేసే ప్రదేశం ఉంటుంది కదా, కొండపైన శివాలయం కూర్చొని సాధన చేస్తారు కదా, అక్కడికి ఏదో ఒక జలప్రళయం వస్తుంటే ఒక భ్రాంతి కలుగుద్ది. వాయుభ్రాంతి. ఎక్కడైతే మీరు కూర్చొని ఉంటారో 12 తర్వాత కూర్చుంటారు కాబట్టి ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ అనేక పెద్ద పెద్ద సుడిగాళ్ళు వచ్చినట్టు ఒక భ్రాంతి వస్తుంది. చాలాసార్లు చాలా పెద్ద పెద్ద సుడిగాలు అనేకం వస్తుంటాయి, వస్తూ పోతుంటాయి ఇటువంటి సుడిగాళ్ళు. 4 స్త్రీజన సమూహం. ఒక 50 మంది స్త్రీలు, అందమైన స్త్రీలు గజ్జల శబ్దాలతో ఒక రకమైన మంచి సువాసన వెదజల్లుతూ నీ చుట్టూ తిరుగుతుంటారు. ఇట్లా 50 మంది కలిసి ఒకేసారి నీ చుట్టూ తిరిగితే ఎట్టుంటుంది, అటువంటి భ్రాంతి కలుగుద్ది. సాధకుని చుట్టూ, నీ చుట్టూ నా చుట్టూగా, సాధకుడు ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళ చుట్టూ. ఇకపోతే కింద కొండ కింద ఉన్న ప్రజలు ఉంటారు కదా, నువ్వు వచ్చేటప్పుడు దారిలో ఉన్న ఊర్లు వాళ్ళంతా కొట్టు అంటే అరుస్తూ అనేక మంది నేను కొట్టడానికి వస్తున్నట్టు అరుపులు, కేకలు మామూలుగా ఉండవి, పెద్ద పెద్ద కేకలు వేస్తూ తిరుగుతుంటారు. ఆఖరగా రక్షక భటులు భ్రాంతి వస్తుంది. ఈ రక్షక భటులు ఇప్పుడంటే పోలీసులు, అంతకుముందు రాజుగారి విషయంలో రక్షక భటులు కదా, వాళ్ళు వస్తుంటే అందరికి భయం, ఎవరిని పట్టుకోబోతారో తెలియదు. అట్లాగే ఇప్పుడు పోలీసులు ఇప్పుడు మనకున్న ఈ రక్షక భట వ్యవస్థ ఉంది కదా, అట్లా ఆ భ్రాంతి వస్తుంది. ఇలా ఇంకా అనేక భ్రాంతులు వచ్చును సాధకుడు కలిగించి. వీటన్నింటినీ లెక్క చేయని సాధకుడికి తనే స్వయంగా వచ్చి అనేక రకాలైన వగలుపోవును. ఇన్ని కష్టాల పడ్డ సాధకుడికి సాధన సిద్ధించే రోజు అది, గుర్తుపెట్టుకో. నీకంటే ముందు చాలామంది ఇక్కడే ఒక వారంలో పడ్డవాళ్ళు అందరూ గమ్ముగా వెళ్ళిపోయారు. నువ్వు ఆ తప్పు చేయకు. కళ్ళు తెరిచి మాత్రం చూడకు. కళ్ళు తెరిచావా, నీ 40 రోజుల శ్రమ వృధా. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే మణిమేకల మాయలో పడకుండా జపం పూర్తి చేస్తారో వారికి మణిమేకల వశమై ఆ రోజు నుండి సాధకుడితో పాటు ఉండిపోవును. సాధకుడు భార్య లేకుంటే భార్యలా, సాధకుడు ఎలా కావాలంటే అలా. ఒకవేళ భార్య ఉన్నా కావాలనుకుంటే ఇంకో భార్యలాగా అనుకోండి, చెల్లిలాగో ఫ్రెండ్లాగో, ఎట్లా మీరు ఆ రోజు సాధకుడు మానసిక స్థితిని బట్టే ఉంటుంది. అలా ఈ మణిమేకల మానవ కాంత వలె సాధించుకున్న సాధకుడికి అన్నీ తానై మరణం వరకు కట్టుబడి ఉంటుంది. సాధకుడు మరణం తర్వాత సాధకుని స్థితిపై కూర్చుని తగలబడిపోవును. ఆ తదుపరి తన లోకంకు చేరుకును. తర్వాత తన లోకానికి చేరిపోద్ది. ఇక్కడ సాధనలో విషయాలు చెప్తున్నాను. సాధకుడు
కరెక్ట్గా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. మళ్ళా చెప్తున్నాను వినండి. సాధనా సమయంలో పాటించవలసిన ఖచ్చితమైన నియమాలు. సాధనలో జప సంఖ్య మర్చిపోకూడదు, జప సమయంలో నిద్రపోకూడదు, మణిమేకలు పెట్టే పరీక్షా సమయంలో జపం ఆపకూడదు, జపమాల కింద పడకూడదు, కళ్ళు తెరిచి చూడకూడదు. ఇందులో ఏ ఒక్కటి జరిగినా అప్పటి వరకు నువ్వు చేసిన సాధన మొత్తం వృధా. మొదటి నుంచి ఫ్రెష్గా మొదలు పెట్టాల్సి ఉంటుంది సాధన. కనుక జాగ్రత్తగా చురుకు కలిగి సాధన చెయ్యి. ఇకపోతే మంత్రం చెప్తున్నాను ఇక్కడ, వినండి. మంత్రం బాగా వినండి. ఇది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను, ఒకసారి వినండి. హ్రీం లోం క్లీం మలికిలి గ్రీం హ్రీం మణిమేకలే మ్రోం హలిబలే అగచ్చ ఆగచ్చ హ్రీం స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు 6600 జప సంఖ్య, 41 రోజులు సాధనా సమయము, రాత్రి 12 గంటల పైనే జపం స్టార్ట్ చేసుకోవాలి. జపమాల వంగపువ్వు కలర్దే అయి ఉండాలి. నువ్వు వేసుకునే బట్టలు కావచ్చు, అవన్నీ కూడా వంగపువ్వు కలర్ అనగా పర్పుల్ కలర్, ఈ కలరయే వాడాలి. మళ్ళా ఒక్కసారి సాధనా నియమాలు చెప్తాను లాస్ట్లో వినండి. సాధనా సమయంలో పాటించవలసిన ఖచ్చితమైన నియమాలు. సాధనలో జప సంఖ్య మర్చిపోకూడదు, జప సమయంలో నిద్రపోకూడదు, మణిమేకల పెట్టే పరీక్షల సమయంలో జపం ఆపకూడదు, కళ్ళు తెరిచి చూడకూడదు. ఇందులో ఏ ఒక్కటి జరిగినా అప్పటి వరకు నువ్వు చేసిన సాధన మొత్తం వృధా. మళ్ళా మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది భార్య ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. భార్యని పిల్లల్ని ఏం చంపదు. ఇంకా కావాలంటే మీకు రక్షణగానే ఉంటుంది ఈ విద్య. ఇలా అనేకం మంచి మీరు ఎవరైతే ఈ సాధనకి చేస్తారో వీళ్ళకి ఈవిడ అమ్మలాగా పిలిస్తే అమ్మలాగా వస్తుంది, ఎలా పిలిచినా వస్తుంది. మళ్ళా చెప్పాను, సోది అనుకోవద్దు. దయచేసి సాధకుల కోసం మాత్రం చెప్తున్నాను. మొత్తం వినండి, తర్వాత కామెంట్ పెట్టండి. ఇక్కడ ఒక సగం అక్కడ ఒక సగం విని నాకు కామెంట్ పెడితే నేను అందరికీ రిప్లై ఇవ్వను, గమనించుకోండి. అందరికి రిప్లై ఇవ్వలేను కూడా. మీరు అది గమనించుకుంటారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.